హాయ్ అండి, మొన్న వీడియోలో నేను లైవ్ లో బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపించాను కదా, అదైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారండి, ఫుల్ వీడియో పెట్టండి అక్క, మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు, స్టిచ్చింగ్ ఎలా ఉందనేది. ఇప్పుడు నా బ్లౌజ్ అయితే మొన్న వీడియోలో లైవ్లో కటింగ్ చేసి చూపించాను కదా, నెక్ అలాగే ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, బ్యాక్ పార్టు అన్నీ చాలా చక్కగా వచ్చాయి. మీరే చూడండి, నెక్ మనకి జారకుండా, భుజాలు జారకుండా చాలా సింపుల్ మెథడ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. స్టిచ్చింగ్ అయితే ఫుల్ వీడియో కాదండి, ఫ్రంట్ పార్ట్ మాత్రమే నేను స్టిచ్చింగ్ చేశాను. కాకపోతే ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, మీకు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదా, భుజాలు జారకుండా ఎలా కుడుతున్నారు అక్క అనేది. ఆ వీడియో కోసం మాత్రం నేను ఫుల్ వీడియోలో కటింగ్ అయితే చేసి చూపించానండి, అది లైవ్లో. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఈ బ్లౌజ్ నేను చూపించటానికే ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. కటింగ్ మాత్రం మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ కటింగ్ ఫాలో అవ్వండి. మీరు ఏ బ్లౌజ్ కుట్టినా కూడా అద్దినట్టుగా కుదురుతుందండి. అలాగే నేను బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అయితే నేను షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి. మీరు ఆ వీడియో కూడా చూడాలి అనుకుంటే షార్ట్స్లో అయితే చూడండి ఒకసారి. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం డాట్స్, మెయిన్ డాట్స్ అయితే ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. మెయిన్ డాట్స్లోనే ఉంటుందండి మన బ్లౌజ్ అంతా కుదరటం. ఇప్పుడు టేప్ని తీసుకొని పైనుంచి ఒక 1/2 ఇంచు మందంలో ఇలా వదిలేసుకొని, ఇప్పుడు టేప్ని అయితే మనం ఎక్కడి వరకు అయితే పట్టుకున్నామో అక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని సగానికైతే ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఒక మార్క్ పెట్టిన దగ్గర అయితే మనకి మిడిల్ డాట్ అనేది వస్తుందండి. మెయిన్ డాట్ కాకుండా మిడిల్ డాట్, ఉక్స్ పార్ట్లో వచ్చే డాట్స్ మనకు అలా కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం అయితే పైనుంచి ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని కింద వరకు, ఇప్పుడు మెయిన్ డాట్, మిడిల్ డాటు, మెయిన్ డాట్ కోసం అయితే 1.5 ఇంచు మందంలో నేను మార్క్ అయితే వేసుకుంటున్నానండి. మీరు కొంచెం పెద్ద సైజు వాళ్ళు, క్రాస్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళైతే 2 ఇంచులు, 2.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చాలా తక్కువలో స్టిచ్చింగ్ చేసుకుంటానండి. 1.5 ఇంచులో అయితే నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను. అలాగే మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకి చెస్ట్ అనేది జారిపోయినట్టుగా ఉంటుందండి. అందుకని 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కుట్టు అయితే క్రాస్గా ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి కుట్టు కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ కటింగ్ అండి, క్రాస్ కటింగ్ అయితే కాదు. నేను ఎక్కువగా నార్మల్ కటింగే యూజ్ చేస్తాను. క్రాస్ కటింగ్ బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు మెయిన్ డాట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మిడిల్ డాట్ కోసం అయితే ఒక స్కేల్ని తీసుకొని ఇలా క్రాస్గా మధ్యలో ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత పొడవు వచ్చేసి ఒక 2 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి మూడో భాగంలో వచ్చే కుట్టు అయితే 3 ఇంచుల మందంలో పెట్టుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు బ్లౌజ్ పొడవును బట్టి మనం ఈ మెయిన్ డాట్స్ పొడవు మాత్రం సెట్ చేసుకోవాలి. నాది వచ్చేసి 13.5 ఇంచులు కాబట్టి నేనైతే చాలా తక్కువగా పెట్టుకున్నానండి. మీరు 14, 15 అయితే దానికి తగ్గట్టుగా 3.5, 2.5 అలా పెట్టుకొని కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ని పట్టి చేసుకోవాలి. అది చెస్ట్ భాగం లూజ్ వచ్చేసి ఎంత ఉందో చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే లైన్ వేసుకున్నామో దానిపైన అయితే ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు కుట్టు వేసిన తర్వాత కూడా మనకు క్రాస్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలండి. మీరు రెగ్యులర్గా కుట్టే వాళ్ళైతే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు బిగినర్స్ అయితే వాళ్ళు కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా, ఇలా చెక్ చేసుకుంటూ కుట్టుకున్నట్టయితే మీకు కరెక్ట్గా వస్తుంది చూసుకొని కుట్టుకుంటే. ఇప్పుడు మూడో డాట్ పొడవు వచ్చేసి నేను 3.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. మెయిన్ డాట్ వచ్చేసి 2.5, అలాగే ఫ్రంట్ పార్ట్లో వచ్చే డాట్ 2, సంఖ భాగంలో వచ్చే డాట్ అయితే 3.5 పెట్టుకుంటున్నాను. మీరు 3.5 ఇంచులు ఎక్కువైపోతుందేమో అనుకుంటే 3 ఇంచులు పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, క్రాస్ మనకి చక్కగా కూర్చుంది కదా. నేను కుట్టుకున్నది నార్మల్ కటింగ్ అయినా కూడా మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత అద్దినట్టుగా వస్తుందండి. ఇప్పుడు ఎక్కువ శాతంగా బోట్ నెక్, ఫ్రిన్స్ కట్టు అలా అయితే మనకి నార్మల్ కటింగే వస్తుంది కదా, సేమ్ అదే కటింగ్ లాగా సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి. తప్పకుండా మీలో ఎవరైనా బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకుంటే ఒకసారి అయితే ఈ కటింగు, ఈ స్టిచ్చింగ్ అయితే నేర్చుకొని చూడండి. మీరు ఫస్ట్ బ్లౌజ్ కుట్టినా కూడా అద్దినట్టుగా కుడతారు. ఇప్పుడు మనం రెండో భాగాన్ని కూడా సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్ మొత్తం మనం ఎలా అయితే మార్క్ వేసుకున్నామో అలాగే వేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఆ బ్లౌజ్ను కూడా తీసుకొని దీని మీద పెట్టి కొలుచుకొని ఇలా టిక్కులు పెట్టుకొని అయితే కుట్టుకోవచ్చు. ఇలా 3 వైపులా కుట్టిన తర్వాత డబల్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 3 వైపులా కుట్టిన తర్వాత 2 ఇలా సమానంగా పెట్టుకోవాలి.
పెట్టుకొని మీకు క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా తక్కువగా ఉంది అని అనుకుంటే కొంచెం కట్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టుల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసుకొని ఆ బెల్ట్ని దీనికి జాయిన్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ వచ్చేసి ఎలా జాయిన్ చేసుకోవాలని చూపిస్తాను. నేనైతే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో వచ్చే పొడవు 3 ఇంచులు పెట్టుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్లో కుట్టుల్లోకి వెళ్ళిపోయే పొడవు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా 2 సమానంగా పెట్టుకొని క్లాత్ని అయితే రివర్స్లో పెట్టుకొని ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. మీరు ఫ్రంట్ పార్ట్లో మనం కుట్లు వేసిన తర్వాత ఒక్కసారి ఆది బ్లౌజ్ని తీసుకొని మీకు కుట్టు కరెక్ట్గా వచ్చిందా లేదా, క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉందా చెక్ చేసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్లో జాయింట్ చేసిన తర్వాత ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఫస్ట్ వేసే కుట్టు కొంచెం లూజ్ కుట్టు వేసుకోండి. కొత్తగా కుట్టే వాళ్ళైతే కొంచెం అటు ఇటుగా అయిపోయినా మళ్ళీ విప్పి వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ని వచ్చేసి ఇలా రివర్స్లో పెట్టేసి ఒక్కసారి కుట్టుని ఎలా వేసుకోవాలని చూపిస్తానండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా సింపుల్ మెథడ్లో కొంచెం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా పైనుంచి అయితే కుట్టు వేసుకోవాలి. నేను ఇంకొక వీడియోలో జాయింట్ ఎలా చేసుకోవాలని చూపించానండి. క్రాస్ పట్టి జాయింట్ మనం రివర్స్లో తిప్పి క్లాత్ అంతా లోపలికి పోనిచ్చి అప్పుడు మనం కుట్టు వేసుకుంటాం కదా, అలా ఒకవేళ రాదు అనుకున్న వాళ్ళైతే ఇలా కూడా కుట్టు వేసుకోవచ్చు. ఇలా పైనుంచి క్లాత్ను కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా కుట్టు వేసిన తర్వాత కింద వైపున కూడా ఒక కుట్టు వేసుకున్నట్టయితే మనకి క్రాస్ పట్టి అనేది క్రాసులు వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసి మరొక దానికి కూడా సేమ్ అలాగే వేసుకోవాలి క్రాస్ పట్టి. మనము క్రాస్ పట్టి వచ్చేసి 2-3 రకాలుగా వేసుకోవచ్చండి. ఇది నేను చూపించింది 2వ టైపు. ఇలా క్రాస్ పట్టి వేసుకున్న తర్వాత ఇలా సమానంగా పెట్టుకొని మనకి ఎక్కువ తక్కువగా ఏమైనా ఉంటే కొంచెం క్రాస్ కట్ చేసుకోవచ్చు, లేదంటే మనం కుట్టుల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం ఉక్సు కాజా పట్టీకి అయితే క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. మనం నెక్ పార్ట్లో వచ్చే ఆ గ్యాపు క్లాత్ని ఇలా ఉక్సు పట్టి కాజా పట్టీకి అయితే సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే కాజా పట్టి వేసుకుంటున్నానండి. ఒక కుట్టు వేసుకోవాలి. మనం క్లాత్ని కింద వైపున పెట్టేసి ఒక కుట్టు వేసిన తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ చేసి పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు మనం 3వ నెంబర్ పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా బార్కి ఒక కుట్టు వేసిన తర్వాత మనము 2వ కుట్టు వచ్చేసి అంచుల వైపున వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇప్పుడు 2వ కుట్టుని చివరన వేసుకోవాలి. ఇంకో కుట్టు కూడా మనం కాజా పట్టి వేసుకునే దగ్గర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన క్రాస్ కరెక్ట్గా కూర్చుంది కదా. నార్మల్ కటింగ్ అయినా కూడా క్రాస్ చాలా బాగా వస్తుందండి. అలాగే ఇప్పుడు ఉక్సు కాజా పట్టి కోసం అయితే క్లాత్ని రివర్స్ పెట్టేసి కింద వైపు నుంచి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని మనం కుట్టు వేసిన దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా బార్కు ఒక కుట్టు వేసిన తర్వాత మనం క్లాత్ని రివర్స్ తిప్పేసుకొని పై వైపున చివరికి కూడా ఒక కుట్టు వేసుకున్నట్టయితే మనం ఉక్సులు పెట్టుకున్న తర్వాత కుట్టు అనేది లేచినట్టుగా వచ్చి కుట్లు తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. ఇలా నేనైతే చివర్లో ఒక కుట్టు వేసుకుంటానండి ఏ బ్లౌజ్కైనా కూడా. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు 2 భాగాలు సమానంగా పెట్టి మనకి ఉక్సు పట్టి కాజా పట్టికి ఎక్కువ తక్కువగా ఉన్నాయేమో చూసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఉక్సు పట్టి కొంచెం ఎక్కువగా ఉంటుందండి, అది చూసుకొని చిన్న క్రాస్ను కట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, కొంచెమే ఉంది కదా, నేను ఆ కొంచెం గ్యాప్ని అయితే కట్ చేసుకుంటాను. కట్ చేసిన తర్వాత మనకి ఒక్కసారి కొలుచుకొని చూడాలండి బ్లౌజ్ని. మీరు కరెక్ట్గా కట్ చేసుకున్నాను అనుకుంటే అవసరం లేదు, కొంచెం ఎక్కువ తక్కువగా వచ్చింది అనుకుంటే ఉక్స్ పట్టి కాజా పట్టిని ఒక్కసారి కొలుచుకోండి. ఇంతేనండి, సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ పార్ట్లో అద్దినట్టుగా వస్తుంది. ఒకసారి ఈ ఫుల్ వీడియో కూడా ఉంటుందండి, లైవ్లో ఉంటుంది, నార్మల్ వీడియో కూడా ఉంటుంది. చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.